కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు వారి పార్టీకి సంబంధించినవి వారి వ్యక్తిగతం అయినప్పటికీ కూడా కేటీఆర్ గుర్తుపెట్టుకోవాల్సింది మీ 10 ఏళ్ల పాలనలో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఆర్థిక విధ్వంసం చేసి రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పులో దిగజార్చి వాళ్ళ ఫలాయనం చిత్తగిస్తే ప్రజలు ఎన్నుకోబడినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆర్థిక విధ్వంసం నుంచి వికాసం వైపు అతి కష్టం మీద రాష్ట్రాన్ని తీసుకెళ్తున్న పరిస్థితి. మీరు ఇవాళ ఒక వాస్తవం ఒప్పుకున్నారు, తప్పిదాలు జరిగినాయి మా హయాంలో అని. సంతోషం. మీ హయాంలో జరిగినటువంటి ఆర్థిక దోపిడీ, భూదోపిడీ, ప్రాజెక్టుల పేరిట నీళ్ల దోపిడీ, నిరుద్యోగులు పడ్డటువంటి నానా యాస, ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోలే. మీరు పాదయాత్రలు చేస్తారంటున్నారు, పాదయాత్రలు చేస్తే సంతోషం, కానీ చేసే ముందు మీ 10 ఏళ్ల ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఆర్థిక విధ్వంసం, రాష్ట్రంలో జరిగినటువంటి నష్టం, ఇవన్నీ కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీగా మారుస్తామంటా ఉన్నారు. సంతోషం. మీరు టీఆర్ఎస్ పార్టీగా మార్చినా లేదు, మీరు రూపాయికారు ఒప్పందంలో బీజేపీ పార్టీని కలుపుకొని బీజేపీ ఆర్ఎస్ అని మార్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు. రేపటి ఎన్నికల సమయంలో అది బీఆర్ఎస్ అయినా, బీజేపీ ఆర్ఎస్ అయినా, టీఆర్ఎస్ అయినా ప్రజలు ఆదరించే పరిస్థితే లేదు. కారణం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమం. మీరు 10 ఏళ్ళు పట్టించుకున్నటువంటి బీద ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పట్టించుకొని నెత్తిన పెట్టుకొని నడుస్తూ ఉంది. మీరు 10 ఏళ్ళు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే. మేము అర్హత కలిగిన ప్రతి పేదవాడికి కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చింది. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే, ఇల్లు ఇవ్వలే. వీళ్ళ అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇందిరా ఇల్లు ఇస్తూ ఉన్నాం. మీరు కరెంటు బిల్లులు మోపి తడిసాడు, మోపి నడ్డి విరిచే పరిస్థితి చేసినా వీళ్ళు ఉచితంగా 200 యూనిట్ల వరకు కరెంట్ ఇస్తూ ఉన్నాం. అన్నిటికీ మించి చరిత్రాత్మక కార్యక్రమం సన్నబియ్యం ఇస్తే ప్రజలు రుచిగా తిని ఆస్వాదిస్తూ ఉన్నారు. ప్రజలు ఇంత సంతోషకరంగా ఉన్నటువంటి పరిస్థితిలో ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని వచ్చే రాజకీయ సమయంలో లేనే లేదు. బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, లేకు కలిసి బీజేపీ ఆర్ఎస్ అయినా ప్రజలు పట్టించుకునే పరిస్థితి ఉండదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇస్తున్నట్టు సంక్షేమ అభివృద్ధి పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మరొక పార్టీకి అవకాశం ఉండనే ఉండదు. బీఆర్ఎస్ కానీ మళ్ళీ మొలకెత్తే అవకాశం ఈ రాష్ట్రంలో లేదు.